అన్నదాతకి గుడ్ న్యూస్, అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి, ఏంటి, ఎవరికి వస్తాయి, ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోలో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన వీడియో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంతమంది రైతుల అకౌంట్లో రైతు బంధు నిధులు జమ అయ్యాయి. దాదాపు 65 లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. మరో 5 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు పడాల్సి ఉందని అన్నారు. వారికి కూడా త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కోడ్ ఎత్తివేసిన తర్వాత రైతు బంధు సాయం చేయనున్నట్లు చెప్పారు. కాగా తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు వేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇది అందరికీ కాదు. గతంలో నిధులు విడుదలై సాంకేతిక కారణాలతో రైతు బంధు సాయం రైతుల అకౌంట్ లో పడలేదు. నిర్వహణలోని బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ క్లోజ్, ఫ్రీజ్ కావడం వంటి కారణాలతో పలువురు రైతులకు సాయం అందలేదు. ఈ నేపథ్యంలో వారందరికీ ఎన్నికల కోడ్ సంబంధం లేకుండా డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది. బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఖాతాలు సెర్చ్ చేసిన తర్వాత నిధుల అకౌంట్ లో జమ చేస్తామని వెల్లడించారు. కాగా 2 లక్షల రుణమాఫీపై కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేయకుంటే తాము అధికారంలో ఉండి ఏం లాభం అని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.